నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనూష. ఈ మధ్య 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పుల సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. సో, దీనికి మారుతున్న జీవనశైలి ఒకటే కారణమా? లేకపోతే ఆహారంలో మార్పులు కారణంగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మనం ఎన్నో వీడియోస్ చేసాము. మోకాళ్ళ నొప్పులకి సంబంధించింది కావచ్చు, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కావచ్చు. బట్ ఈరోజు ఎర్లీ ఏజెస్‌లోనే రాడానికి అనే అంశం గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. అందరికి సిట్టింగ్ జాబ్స్ ఎక్కువయ్యాయి. అండ్ కొంచెం గూడా నడవలేని పరిస్థితి అయింది. సో, 30 ఇయర్స్‌లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటంటారు? ఇవే అంటారా? ఇంకేమైనా ఉన్నాయా? కొంచెం గూడా నడవడానికి రావట్లేదు అని అన్నారు గదా! హ్మ్. దాంతోటి నాకు ఒకటి మన కేస్ గుర్తొచ్చింది. హ్మ్. ఏం కేస్ అంటే సూరత్ మీరు సిటీ విన్నారా? హ్మ్. ఒక పెద్ద డైమండ్ మర్చెంట్ ఉండే సూరత్‌లో. ఓకే. సో, వాళ్ళ డాటర్‌కి షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే. ఆమె ఏజ్ 20 ఇయర్సే ఉండే. హ్మ్. మీరన్నా ఇప్పుడు 30 అన్నారు. 20 ఇయర్సే ఉండే. హ్మ్. టోటల్లీ క్రిప్పిల్డ్ అన్నమాట. హ్మ్. ఇంట్లో మొత్తం వీల్ చైర్ మీదనే. ఓకే. సో, వాళ్ళకు మన రిఫరెన్స్ ఎవరు ఇస్తే వాళ్ళంత దూరం నుంచి ట్రీట్మెంట్ గురించి వచ్చారన్నమాట. హ్మ్. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆ పేషెంట్‌కి పర్మనెంట్‌గా తగ్గింది. హ్మ్. కానీ ఎందుకొచ్చింది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే. సో, ఆ అమ్మాయికి మనం ఎప్పుడు ఏం డిస్కస్ చేస్తాం హోమియోపతిలో మేము మైండ్ సింప్టమ్స్‌ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనేసి. హ్మ్. ఆ అమ్మాయికి స్కూల్‌లో ఉన్నప్పుడు వరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకుండే. కానీ స్కూల్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. 9థ్ క్లాస్‌లో, 10థ్ క్లాస్‌లో. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే మొలెస్టేషన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఓకే. అయితే ఆమె వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చెప్పలేకపోయింది. హ్మ్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అది చాలా రోజులు నడిచింది. వాళ్ళ రిలేటివే ఎవరో చేశారన్నమాట. సో, అట్లా లోపల పెట్టుకొని చాలా బాధపడి ఎవ్వరికీ చెప్పుకోలేక లాస్ట్‌లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయిందన్నమాట పేషెంట్‌కి. ఓకే. సో, ఆ అమ్మాయి కేస్ టేకింగ్ తీసుకున్నాక మొత్తం స్టడీ చేసి, మనం మందులివ్వడం స్టార్ట్ చేసినందుకు ఆమెకి పూర్తిగా షీ ఈస్ నౌ ఏబుల్ టు వాక్ వితౌట్ వీల్ చైర్. ఓకే. షీ ఈస్ నౌ గోయింగ్ టు నార్మల్ కాలేజ్. హ్మ్. అండ్ చాలా స్ట్రగుల్ చేసింది ఆ అమ్మాయి గూడా. అండ్ ఏముందంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనికి రావడానికి కారణాలు జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. స్ట్రెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. బట్ ఇంకా వేరే ఫ్యాక్టర్స్ మీరు అడిగేటట్టు 30 ఏండ్లకి నొప్పులు రావడానికి కారణాలు అంటే, ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఎంత పెరిగిపోతుంది జనాలకు. అవును. దానివల్ల వస్తున్నాయి. ప్లస్ మనం తినే ఆహారం కూడా ఇట్ ఈస్ టోటలీ పొల్యూటెడ్. హ్మ్. మొత్తం పెస్టిసైడ్‌లే ఉంటున్నాయి. ఇప్పుడు మనకు మన జనాభా సంఖ్య ఎంత ఎక్కువుందంటే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో, అవును. మనకు ఫుడ్ ప్రొడక్షన్ గూడా ఎక్కువుండాలి. హ్మ్. దానికోసం మనం ఏం చేసినాం, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ వాడడం స్టార్ట్ చేసినాం. ఎక్కువ రావాలనేసి మనకు హ్మ్. ఫుడ్. దాంతో పాటు పెస్టిసైడ్‌లు ఇంకా ఫెర్టిలైజర్‌లు వాడడం స్టార్ట్ చేసినాం. అవును. ఎందుకంటే ఆ సీడ్స్ వీక్ ఉంటాయి. ఈజీగా ఎఫెక్ట్ అయిపోతది క్రాప్. సో, వీటి వల్ల దాంట్లో మనం ఇండైరెక్ట్‌గా దీని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం మన ఫుడ్ ఎంత కావాలో మనం ఓకే. మనకొస్తుంది. కానీ ఆ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫుడ్ లోపల ఎళ్ళిపోతున్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఫుడ్ తింటారు. అప్పుడు ఏం చేస్తారు? యాపిల్ తింటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని వాష్ చేసి తినేస్తారు. కానీ పైన ఉన్న పెస్టిసైడ్ మీరేమనుకుంటారు? ఎళ్ళిపోయిందనేసి. కానీ పెస్టిసైడ్ దాని సెల్స్ లోపల గూడా ఉంది. సో, యెస్. అట్లా మీ బాడీ లోపల గూడా పోతుంది. హ్మ్. అండ్ అది డ్యామేజ్ చేస్తుంది. మీ ఆర్గన్స్‌ని గానీ, బోన్స్‌ని గానీ, జాయింట్స్‌ని గానీ. అండ్ దీనివల్ల విటమిన్ బి12 సరిగ్గా అబ్సార్బ్ అవ్వదు. విటమిన్ డి సరిగ్గా అబ్సార్బ్ అవ్వదు. అందరేమనుకుంటారు? సరే ఇప్పుడు డి తక్కువుంది. మనం సప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. హ్మ్. బి12 తక్కువుంది. మనం సప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. బట్ ఇది మీరు సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు వరకు ఓకే ఉంటుంది. కానీ నేచురల్ ఫుడ్ నుంచి అబ్సార్బ్ అవ్వట్లేదు గదా! యెస్. సో, అది ఒక రీజన్. అండ్ ఇంకో రీజన్ ఏముందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు డైలీ వాళ్ళ జాబ్స్‌కి వాకింగ్ పోతున్నారు? హ్మ్. మీరు చెప్పండి. అవును. ఇంతకుముందు అందరూ పొలాలకు పోతుండే. వాకింగ్ ఎళ్ళిపోతుండే. పొలాల్లో గూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. ఇప్పుడు లిఫ్ట్ వాడడం, కార్ వాడడం, మళ్ళీ ఆఫీస్‌కి రీచ్ అయినంక గూడా మళ్ళీ లిఫ్ట్ వాడడం. అవును. సో, ఫిజికల్ యాక్టివిటీనే లేదు. కూర్చొనే పని జేయడం. హ్మ్. సో, ఫిజికల్ యాక్టివిటీ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టుకోండి. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సంట్రేషన్ పెడితే మీరు జాయింట్ పెయిన్సే గాదు. 90% ఏవైతే రోగాలు ఇప్పుడు వస్తున్నాయి గదా! హ్మ్. అవన్నీ మీరు అవాయిడ్ జేయొచ్చు. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే సార్, నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తోటి అంటే ప్రతిసారి మన వీడియోస్‌లో కొన్ని ఆహ్,
గృహ చిట్కాల ద్వారా మనం కొన్ని చెప్తూ ఉంటాం మన వ్యూవర్స్‌కి. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి. మోకాలు నొప్పుల వాళ్ళకి ఒక మ్యాజికల్ రెమెడీ అండ్ ఆల్సో వెరీ టేస్టీ రెమెడీ. మీరు ఇప్పుడు అల్లంవి కొమ్మలుంటాయి తెలుసా మీకు? హ్మ్. అలానే పసుపు కొమ్మలు గూడా దొరుకుతున్నాయి మనకు ఇప్పుడు. హ్మ్. ఇంతకుముందు కొంచెం రేర్ ఉండే. కానీ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పసుపు మీరు డైరెక్ట్ సూపర్ మార్కెట్‌లో తీసుకున్న ఎంత పెద్ద బ్రాండెడ్ దుకాణంలో తీసుకున్నా అది అడల్టరేటెడ్ ఒస్తుంది. అవును. సో, వీళ్ళు ఇది డ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుంటున్నారు. హ్మ్. సో, ఆ పసుపు కొమ్మలతోటి మీరు పసుపు రెడీ చేయించుకోండి సెపరేట్‌గా. హ్మ్. అది గాకుండా దీన్ని మీరు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏ వంట ఛానెల్‌లో చూసినా మీకు చాలా మంది చూపిస్తారు పసుపు కొమ్మలతోటి ఎలా కర్రీ చేసుకోవాలనేసి. హ్మ్. దీంట్లో ఆవు నెయ్యితోటి చేసుకోండి మీరు. హ్మ్. అండ్ ఇది వీక్లీ ఒకసారన్నా తీసుకోండి. హ్మ్. ఎందుకు తీసుకోండి? దీంతోటి మోకాలు నొప్పులు తగ్గుతాయి. పసుపులో ఉన్నంత మెడిసినల్ ప్రాపర్టీస్ దేంట్లో ఉండవు. హ్మ్. సో, ఇది రెగ్యులర్‌గా మీరు వాడండి. మీరు చేసుకునే వంటల్లో గూడా మీరు స్పెషల్‌గా ప్రిపేర్ చేసుకున్న పసుపు వాడండి. అంటే పసుపు కొమ్ములతోటి పొడి చేసుకొని వాడమంటారు. ఆ! ఓకే. దాని కర్రీ ఏంటి? కర్రీ ఎలా దాని కర్రీస్‌లో వేసుకుంటూ ఉంటాం కర్రీస్‌లో జనరల్‌గా. వేసుకుంటారు. కానీ పసుపు కొమ్మలతోటే ఒక కర్రీ తయారవుతుంది. హ్మ్. ఆ కర్రీ మీరు చేసుకోండి. ఆ హ్మ్. కర్రీ ఎలా చేసుకోవాలంటే మీరు ఆ కొమ్మల్ని వాడుకొని బీన్స్ ఎట్లా చేసుకుంటారు, క్యారెట్ ఎట్లా చేసుకుంటారు, అలానే ఆ పసుపు కొమ్మలతోటి కర్రీ గూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. దాంట్లో మీరు ఆవు నెయ్యి యాడ్ చేసి చేసుకోండి. ఓకే. అస్సలు మీరు నూనె వాడకండి. హ్మ్. నార్మల్లీ ఇప్పుడు మనం క్యారెట్ ఎలా కుక్ చేస్తాం మేడం? హ్మ్. కొంచెం బగారా చేసి, దాంట్లో మీరు కర్రీ యాడ్ చేసి, అన్నీ మీ మసాలాలు యాడ్ చేసి, కుక్కర్‌లో 4 విజిల్స్ పెడతారు గదా! హ్మ్. సేమ్ అలా పసుపు కొమ్మలతోటి చేయండి. హుహు. లేదు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే చాలా రెసిపీస్ ఉంటాయి యూట్యూబ్‌లో. హ్మ్. మీరు అది ట్రై చేయండి. ఓకే. మీరు ట్రై చేస్తే సో, అయితే మీరేమంటారంటే ఎక్కువగా ఈ పసుపు అనేది వాడమంటారు. హ్మ్. ఎక్కువ పసుపు వాడండి. ఓకే. చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ నొప్పులకే గాదు. మీకు షుగర్‌లో గూడా బెనిఫిషియల్ ఉంటుంది. కాన్‌స్టిపేషన్ పేషెంట్స్‌కైతే ఇది ఒక ఇట్ ఈస్ లైక్ అమృతం అన్నమాట. హ్మ్. సో, ఓకే. అంత బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మోకాళ్ళ నొప్పులకు సంబంధించిందయితే చెప్పారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్‌ని సార్. వీళ్ళు తినకూడని ఐటెమ్స్ ఏంటి? ఫుడ్స్ పలానవి తినకూడదంటూ ఉంటాం కాబట్టి, సో, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వీళ్ళు? వెయిట్ గెయినింగ్ ఫుడ్స్ ఫస్ట్ వీళ్ళు అవాయిడ్ జేయాలి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతే మోకాళ్ళ మీద బరువు అనేది గూడా పెరుగుతది. హ్మ్. సో, వెయిట్ గెయిన్ ఫుడ్స్ ఏమేముంటాయి మీరొకసారి ఆలోచించండి. పిజ్జాలు, బర్గర్‌లు ఇవన్నీ. వైట్ ఏదైతే వస్తువు ఉంటుంది దానితోటి ప్రిపేర్ చేసిన ఐటెమ్స్ అవాయిడ్ చేయండి. మైదా పిండి ఒకటి, రైస్ ఫ్లార్ ఒకటి, మళ్ళీ బ్రెడ్స్ హ్మ్. ఇవన్నీ అవాయిడ్ జేయండి. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ మీ జాయింట్స్‌ని రెగ్యులర్‌గా వాడుకోవాలి మీరు. హ్మ్. మీరసలు జాయింట్‌లని వాడకపోతే అవి జామ్ అయిపోతాయి ఇన్ సింపుల్ లాంగ్వేజ్. హ్మ్. సో, రెగ్యులర్‌లీ మీ జాయింట్స్‌ని వాడుకోండి. మీ జాయింట్స్‌ని వాడుకోవడం వల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, లిగమెంట్స్ స్ట్రాంగ్ అవుతాయి. దాంతో పాటు జాయింట్ గూడా స్ట్రెంథెన్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ మీరు చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఎక్సర్‌సైజ్ చేయండని చెప్పంగానే నెక్స్ట్ డే నుంచి జాగింగ్‌కెళ్ళడం స్టార్ట్ చేస్తారు. హ్మ్. మీరు చాలా రోజుల నుంచి వాకింగే చేస్తలేరు. సడెన్‌గా మీరు జాగింగ్స్ చేస్తే ఏమవుతుంది? మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఫస్ట్ మీ మోకాల్ని డెవలప్ చేయండి. వాకింగ్‌ని హ్యాండిల్ చేసుకునేటట్టు. యెస్. దాని తర్వాత మీరు జాగింగ్ చేయండి. బికాజ్ మీరు వాకింగ్ చేసినప్పుడు ఎంత వెయిట్ అయితే సడెన్‌గా పడుతుంది మీకు మోకాళ్ళ మీద, మీరు జాగింగ్ చేస్తే దానికన్నా 8 టైమ్స్ ఎక్కువ వెయిట్ మీ మోకాళ్ళ మీద పడతది. ఓకే. అందుకే మీరు జాగింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఒక 2, 3 మంత్స్ వాకింగ్ చేయండి. హ్మ్. దాని తర్వాత బ్రిస్క్ వాక్ చేయండి. దాని తర్వాత మీరు జాగింగ్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా సింపుల్‌గా అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తున్నాయి అండ్ మంచి సింపుల్‌గా దొరికే మన కర్క్యుమిన్ గురించి వివరించారు. అదే టర్మరిక్‌ని పసుపు కొమ్ములు ఎలా వాడుకోవాలి ఏంటి అని చాలా డీటెయిల్‌గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.